ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాగుకొంటినెను. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు, ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకును మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును పునర్పరిశీలన చేసుకొనుటకును ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియమైన సహోదరులారా, ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి భయమునకు గురి చేయబడే సంఘటన లేదా ఆ వ్యక్తి భయపడుచున్నాడు అనేటటువంటి ఆలోచన మనం చూసినప్పుడు, భయము అనేది మొదటిగా గౌరవంతో వచ్చేటటువంటి భయము, లేదా ఆ వ్యక్తి దగ్గర ఏదైనా తప్పు చేసినప్పుడు తన మనస్సాక్షి గద్దించి వచ్చేటటువంటి భయము అనేది వేరువేరుగా ఉంటుంది. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మానవ చరిత్రలోనే, బైబిల్ చరిత్రలోనే మహత్కరమైనటువంటి ఒక విఘాతమైనటువంటి సంఘటన, మానవ జీవితంలో ఏదైనా ఉన్నదా అనే సందర్భాన్ని మనం వెతికినప్పుడు ఇదిగో ఈ సందర్భము మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది. ఎందుకంటే ఈ సృష్టి యావత్తులో దేవుడు తన స్వరూపములు తన పోలిక చొప్పున మానవులను సృజించినప్పుడు మానవునితో దేవుడు సహవాసమును కోరుకున్నాడు. దైవ మానవ సహవాసము అనేది దేవుడు ఇష్టపడి కలుగజేసినాడు. రెండవది, మానవుడు మానవునితో కలిసి ఉండాల్సినటువంటి సహవాసమును ఆయన నిర్మాణము చేసినట్లుగా మనకు బైబిల్ చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ క్రమములోనే తాను సృజించినటువంటి మానవునికి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఈ సృష్టిలో అతన్ని నియమించి ఉన్నాడు. ఎందుకనగా దేవుడు ఆజ్ఞను అనుగ్రహించి తనకు అప్పగించబడినటువంటి బాధ్యతలను విస్మరించకుండా వాటిని కొనసాగింపు చేయాలి అనే ఉద్దేశముతోని దేవుడు మానవుణ్ణి సృజించి ఉన్నాడు. అలాంటి మానవుడు దేవుడు తనకు అప్పగించినటువంటి ఆజ్ఞను శిరస వహించడము పాటించడములో విఫలమైపోయి బాధ్యతలను విస్మరించి చేసినటువంటి తప్పిదములను బట్టి మొట్టమొదటిగా భయానికి లోనైనటువంటి సందర్భము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ భయపడాల్సినటువంటి పరిస్థితిని బట్టి ఏ స్థాయికి అతడు దిగజారిపోయినాడు అనే ఆలోచనలు కూడా ఇక్కడ మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరము అతనికి ఎందుకు వచ్చింది అంటే, పాపపు యొక్క భీతి వలన. ఎంత ప్రమాదకరమైనదో, మానవుని జీవితాన్ని ఎంతగా నెట్టివేసినదో, దేవునితో కలిగి ఉండాల్సినటువంటి సంబంధాన్ని ఎట్లా అది తొలగించి వేసినదో అనేది ఈ పాపపు యొక్క భీతి మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడే మన తప్పులను మనము తెలుసుకొని, మన మనస్సాక్షి మనం ఒప్పింప చేసుకొని దేవుని ఎదుట అడిగినప్పుడు సరిదిద్దడానికి, తిరిగి తన సహవాసంలోనికి, భయము లేనటువంటి జీవితంలోనికి ఆయన తీసుకొని రావడానికి గొప్ప క్షమాపణను, ఒప్పుకోలును మన ముందుంచినట్లుగా కూడా ఈ సందర్భము మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. అయినప్పటికీ వాటిని పొందుకోలేక చేసినటువంటి తప్పిదములను కప్పిపుచ్చుకోవడానికే మానవుడు ఇదిగో చెట్టు చాటును దాచుకున్నటువంటి బ్రతుకులాగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనకి ఈరోజు కనబడుతూ ఉంటున్నాయి. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని ఎదుట, లేదా మన కుటుంబం ఎదుట, లేదా సమాజం ఎదుట, లేదా మనము సహవాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర
ఎందుకు భయపడుచున్నాము అని ఆలోచన మనం చేసినప్పుడు అక్కడ మనం చేసినటువంటి తప్పైన ఉండాలా, మోసమైన ఉండాలా, లేదంటే పాపపు క్రియలు ఏమైనా ఉండాలా, అలాంటి పరిస్థితిని బట్టే మనము మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తితో నిజాయితీగా బ్రతకలేనటువంటి బ్రతుకుకు మనము లోనయ్యి దాచుకొని బ్రతికేటటువంటి బ్రతుకుకు అలవాటు పడుచున్నామేమో అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. తద్వారా మానవ సంబంధాలకు విఘాతము కలుగుతుంది. నీ యొక్క మనస్సాక్షిని చంపివేసుకునే పరిస్థితికి నీవు నేను దిగజారుతాము. అంతేకాకుండా దేవునితో ఉండవలసినటువంటి సహవాసమును కోల్పోయి భయముతోనే బ్రతుకుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చేటటువంటి వారిగాని మిగిలిపోతూ ఉన్నాం. ఇంకా ఇన్ని నాళ్ళు లేదా ఇన్ని రోజులు మనము దాచుకొని బ్రతుకుతున్నటువంటి బ్రతుకుతున్నట్లయితే దేవుడు మరి ఒక్కసారి ఈరోజు వాగ్దానం ద్వారా మనము చేసినటువంటి తప్పిదములను, మోసములను, బలహీనతలను, పాపపు చెడు క్రియలను తొలగించి వేయడానికి ఇదిగో ఆదామా నీవెక్కడున్నావు అనే విధంగా మనల్ని కూడా నీవెక్కడున్నావు అని పిలుస్తూ ఉంటున్నాడు. మనం భయపడి దాచుకుని బ్రతుకుతున్నామేమో, దేవుని దగ్గరికి రాలేక బ్రతుకుతూ ఉంటున్నామేమో, నిజాయితీని చంపుకొని బ్రతుకుతూ ఉంటున్నామేమో. ఏ విధముగా మనం బ్రతుకుతూ ఉంటున్నాం? మనం భయముతో బ్రతుకుతున్నట్లయితే దేవుడు మనలో నుంచి భయమును తొలగించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మన తప్పిదములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన విడిపించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, మన భయము నుంచి విడుదల పొందడానికి ఆహ్వానిస్తున్నటువంటి దేవుడుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. రావడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన భయములో నుంచి, మన బలహీనతల్లో నుంచి, మన పాపపు క్రియల్లో నుంచి, మనం దాచుకొని బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో నుంచి మనం ఎవ్వరి దగ్గరైనా దాచుకోవచ్చండి, కానీ దేవుని ఎదుట ఎక్కడ మనం దాచుకోలేము. అందుకే భక్తుడు అంటాడు బైబిల్ చరిత్రలో, అయ్యా నేను ఆకాశమునికి ఎక్కితే నువ్వు అక్కడున్నావు, నేను పాతాళంలోకి పోతే నువ్వు అక్కడున్నావు, నేను దాగు చోటు ఎక్కడయ్యా అని ఆయనను అడుగుతున్నటువంటి సందర్భము బైబిల్ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, మరి ఒక్కసారి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మనము భయముతోనే ఇదిగో ఈ విధముగా 10వ వచనంను బట్టి, అందుకతడు నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనక భయపడి దాక్కుంటినంటున్నాడు. మనము కూడా మనము చేసినటువంటి తప్పుదములను బట్టి తల్లిదండ్రుల దగ్గర దాచుకుంటున్నామేమో, పెద్దల దగ్గర దాచుకుంటున్నామేమో, మన ఎదుటి వారి దగ్గర దాచుకుంటున్నామేమో, కుటుంబంలో మనం భార్య భర్తలముగా ఒకరికొకరు దాచుకొని బ్రతకడానికి ఇష్టపడుతున్నామేమో. మనం ఏ తప్పు చేసినామో దాన్ని ఒక్కసారి గ్రహించినట్లయితే దేవుడు క్షమించి తిరిగి సహవాసమును పునరుద్ధరించేటటువంటి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. క్షమాపణ పొందుకున్నటువంటి జీవితము, తిరిగి భయము లేనటువంటి బ్రతుకును బ్రతికే దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయమున దేవుని సంకల్పము ఈ సృష్టి యావత్తులో ఏమై ఉన్నదయ్య అంటే, నీవు భయపడనటువంటి బ్రతుకును నీవు బ్రతకాలి అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, నా జీవితంలో మేము తెలిసో తెలియకో చేసినటువంటి తప్పిదములు ఎన్నో ఉండవచ్చు. అవి మా కుటుంబంలో భయమును పుట్టించవచ్చు, మా బంధాలలో భయమును పుట్టించవచ్చు, మానవ సమాజంలో విలువలను కోల్పోయి భయంలోనికి మమ్మల్ని నెట్టివేస్తూ ఉండవచ్చు. ఎలాంటి బ్రతుకుతున్నామో ఈ ఉదయకాల సమయమున తెలుసుకోవడానికి మరొక అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు అని ఆలోచన చేసినప్పుడు ఆదాము అంటున్నాడు, నీ స్వరమును విన్నప్పుడు భయపడుతున్నానయ్యా. ఎందుకంటే నీ ఎదుట నేను తప్పు చేసినాను, నీవిచ్చిన బాధ్యతలు నిర్వర్తించలేను అని తనను తాను ఏ విధంగా జ్ఞాపకం చేస్తుంటున్నాడో, ఈరోజు మేమందరం కూడా నీ స్వరమును విన్నప్పుడు మేము చేసినటువంటి తప్పిదములను ఒప్పుకొని విడుదల పొందేటటువంటి వ్యక్తులుగా, దాచుకొని మేము పారిపోయే వ్యక్తులుగా ఉండకుండా నీ ఎదుట ఒప్పుకొని విడుదల పొందేటటువంటి వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టుమని ప్రార్థిస్తూ ఉంటున్నా. ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి, ఇదిగో గర్భఫలములు లేక, ఇదిగో తండ్రి చేతుల కష్టార్జితము దీవించబడలేక,
ఏ ఏ విధమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారో వారందరినీ మీ కృపగల హస్తంలోకి దిగి తీసుకుని వస్తూ ఉంటున్నాం. క్షమించండి, దీవించండి, ఆశీర్వదించండి. కావలసినటువంటి ఈవులను, వరములను, ఆశీర్వాదములను మెండుగా కుమ్మరించి ఈ దిన దీవెనల చేతను, ఆశీర్వాదముల చేతను వారి పంట పొలాలను, పాడి పశువులను, వారి ప్రయాణాలను, ఉద్యోగ స్థితిలో రాకపోకలైన నీ సన్నిధిని కాపుదల నుంచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు నిండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.